అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, యోగా గురువు అండి. చాలామంది లైఫ్లో అసలు ఏ కలర్లు వాడాలి, దేన్ని లక్కీగా అనేది చాలామందికి తెలియదండి. ఎప్పుడైతే మీరు లక్కీ కలర్ని వాడతారో మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నవి చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎక్కువ మంది జీవితాల్లో చెడు జరుగుతున్నప్పుడు ఆ రోజు మీ బాడీ మీద ఉండే అన్లక్కీ కలర్ వల్లే జరుగుతుంది. అందుకోసం మనం తరచుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం, ఈరోజు నాకు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు చెడు జరిగింది, ఇది వేసుకున్నప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీరు ఏ కలర్ డ్రెస్సులు మీరు వేసుకోగలిగితే సక్సెస్ అవుతారనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కలర్ థెరపీ అనేది మన మైండ్ మీద చాలా ప్రభావం చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మందికిలో ప్రతి ఒక్కరికి ఒక కలర్ నిర్దేశితం అవుతుంది. మీరు నేచర్లో కూడా చూడండి, నేచర్లో ప్రతి వస్తువు కూడా ఒక కలర్ని ఇండికేట్ చేస్తుంది. మీరు చూడండి, వాతావరణాన్ని చూసుకున్నా మీకు అక్కడ విబ్జియా రేడు పడుతూ ఉంటుంది. ప్రకృతిలో మనం జంతువులను తీసుకున్న ఒక్కొక్క జంతువు ఒక్కొక్క కలర్లో ఉంటుంది. మీరు వెజిటేబుల్ని కూడా తీసుకోండి, వెజిటేబుల్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మీరు ఆరెంజ్ తీసుకోండి, ఆరెంజ్ తీసుకుంటే మీకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా క్యారెట్ తీసుకోండి, క్యారెట్ ఆరెంజ్ కలర్లో, ముల్లంగి వైట్ కలరు, టమాటో కానీ బీట్రూట్ రెడ్ కలర్లో ఉంటాయి. మీకు లీఫీ వెజిటబుల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా మీరు బనానాస్ ఒక కలర్లో ఉంటాయి, ఇలా వంకాయలు ఒక కలర్లో ఉంటాయి. అంటే నేచర్లోనే ప్రతి వస్తువుకి ఒక కలర్ ఉన్నప్పుడు మీరు ఈ భూమి మీద పుట్టినప్పుడు మీకు ఒక స్పెసిఫిక్ కలర్ ఉంటుంది. మీ కలర్ని గనక మీరు పట్టుకోగలిగితే మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా 1వ నంబర్ నుంచి మనం 31వ నంబర్ వరకు ఏ కలర్స్ని మనం బాగా వాడినప్పుడు మన లైఫ్లో మనం సక్సెస్ అవుతామనేది తెలుసుకోవచ్చండి. ఉదాహరణకు ఒక వ్యక్తి 1వ తేదీలో పుట్టారనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, నా డేట్ ఆఫ్ బర్త్ 1 అని అనుకుంటాడు. కానీ మీ 1వ నంబర్లో ఇంకా 4 నంబర్లు ఉంటాయండి. మీరు ఏ మంతులో అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు 1వ తేదీలో పుట్టిన, 10వ తేదీలో పుట్టిన, 19వ తేదీలో పుట్టిన, 28వ తేదీలో పుట్టిన మీరందరూ కూడా 1 నంబర్ సిరీస్లోకే వస్తారు. 1వ నంబర్లో పుట్టడం అంటే ఓన్లీ 1 వాళ్ళే కాదు, 1, 10, 19, 28 ఈ 4 డేట్ల వాళ్ళందరూ కూడా 1వ నంబర్ సిరీస్లోకే వస్తారు. 1వ నంబర్ అంటే కింగ్ అంటే సూర్యుడు. కాబట్టి మీకు ఏ కలర్ బాగా కలిసి వస్తుంది, మీరు ఏ కలర్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనేది చూద్దాం మనం. 1వ నంబర్ వాళ్ళకి సన్, కాబట్టి సన్ ఎక్కువగా రెడ్ ఫ్యామిలీ అండి. అంటే ఆరెంజ్ కానీ రెడ్ కానీ చాలా చాలా బాగుంటుంది. అంటే 1 నంబర్ వాళ్ళు ఎక్కువగా మీరు ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, లేదైనా మీ జీవితానికి సంబంధించి ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు, మీరు ఒక బాండ్ మీద సైన్ చేసేటప్పుడు, ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు ఈ కలర్ డ్రెస్సులు మీరు వేసుకొని చూడండి, చాలా బాగా కలిసి వస్తుంది. కానీ 1వ నంబర్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏంటి అంటే బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయాలి. 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్లకు అన్లక్కీ కలర్ అంటే బ్యాడ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. నలుపుని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. కాబట్టి ఈ కలర్ అనేది మీరు వాడి చూడండి, చాలా సక్సెస్ని చూస్తారు మీ లైఫ్లో. అదేవిధంగా 2వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2, 11, 20, 29 కనుక అయితే మీరు ఎక్కువగా వైట్ కలర్ కానీ ఆఫ్ వైట్ కానీ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ మీరు 2వ నంబర్ అంటే చంద్రుడు, 8వ నంబర్ అంటే శని, అంటే బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయాలి, రెడ్ కలర్ని కూడా అవాయిడ్ చేయండి 2 నంబర్ వాళ్ళు. 3వ నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30 కనుక అయితే మీరు ముఖ్యంగా పింక్ అండ్ ఎల్లో అండ్ రోజ్ కలర్ వాడి చూడండి. 3వ నంబర్ అంటే గురువు కాబట్టి ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. వాటితో పాటు పింక్, ఎల్లో అండ్ రోజ్ కలర్ చాలా చాలా పవర్ఫుల్. కానీ 3వ నంబర్ వాళ్ళు 6వ నంబర్ కలర్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే 3,
దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. కాబట్టి వైట్ కలర్ అవాయిడ్ చేయాలి. ఎప్పుడు మీరు 3వ నంబర్ వాళ్ళు ఫ్రైడే రోజు వైట్ కలర్ మాత్రం వేసుకోకండి, వెరీ వెరీ డేంజర్ అండి. అదేవిధంగా 4వ నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 4, 13, 22, 31 అయితే మీరు ఎక్కువగా యాష్ కలర్ కానీ గ్రే కలర్ కానీ వాడి చూడండి, వెరీ వెరీ పవర్ఫుల్. మీరు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 5, 14, 23 అయితే 5వ నంబర్ మెర్క్యూరీ అంటే బుధుడు, గ్రీన్ కలర్ వెరీ వెరీ పవర్ఫుల్. కానీ 5వ నంబర్ వాళ్లకు యాంటీ కలర్స్ ఏమీ ఉండవు. అయినప్పటికీ కూడాను మీరు ఒక బ్లాక్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 అంటే 6, 15, 24లో మీరు పుట్టుంటే మీరు వాడాల్సిన కలర్ వచ్చేసి లక్కీ కలర్ వైట్, చాలా సక్సెస్ఫుల్ కలర్ అండి. అవాయిడ్ చేయాల్సిన కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అవాయిడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎల్లో కలర్ని వాడకండి, దానివల్ల మీకు నెగిటివ్ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 7, 16, 25 కనుక అయితే మీ లక్కీ కలర్ వచ్చేసి యాష్ కానీ గ్రే కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే మీరందరూ శని ప్రభావంలోకి వస్తారు. 8 నంబర్ సాటర్న్. కాబట్టి 8కి లక్కీ కలరు బ్లాక్ అయినప్పటికీ కూడాను మీరు బ్లాక్ ప్లేస్లో మీరు బ్లూని వాడి చూడండి, చాలా చాలా పవర్ఫుల్ ఉంటుంది. చాలామంది లేడీస్కి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం, కానీ బ్లాక్ని అవాయిడ్ చేసి మీరు బ్లూ వాడి చూడండి 8 వాళ్ళు. ఎందుకంటే శనికి బ్లూ చాలా ఇష్టం, వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. అదేవిధంగా అవాయిడ్ చేయాల్సిన కలర్ వచ్చేసి మీరు 8 వాళ్ళు మెయిన్గా వైట్ కలర్ని అవాయిడ్ చేయండి, అంతగా కలిసి రాదు. 9 నంబర్ వచ్చేసి లాస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9, 18, 27 అయితే మీకు లక్కీ కలర్ వచ్చేసి రెడ్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్. అవాయిడ్ చేయాల్సిన కలర్స్ వచ్చేసి వైట్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు ఏ కలర్స్ని వాడాలి, ఏ కలర్ని అవాయిడ్ చేయాలి తెలుసుకోగలిగితే చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. అయితే కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మీరేమో డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్పారు, మాకు డేట్ ఆఫ్ బర్త్లు లేవు కదా, మా పరిస్థితి ఏంటి అని అడుగుతారు చాలామంది. ఒకవేళ మీకు గనక డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీరు సండే నుంచి సాటర్డే వరకు ఏ కలర్లు వేసుకోవాలో చెప్తాను, అలా ఫాలో అవ్వండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ డే ఆధారంగా కలర్ డ్రెస్సులు వేసుకోవచ్చు. సండే రోజు మీరు ఆరెంజ్ కలర్ వేయండి, మండే రోజు వైట్ కలర్ వేయండి, ట్యూస్డే రోజు రెడ్ కానీ మెరూన్ వేయండి, వెడ్నెస్డే గ్రీన్ వేయండి, థర్స్డే ఎల్లో వేయండి, ఫ్రైడే రోజు వైట్ వేయండి, సాటర్డే బ్లూ వేయండి. తెలుగులో కూడా ఒకసారి మీరు చూడండి. మీరు ఆదివారం రోజు కాషాయం రంగు బట్టలు వేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు. సోమవారం రోజు తెలుపు బట్టలు వేసుకోండి, మంగళవారం రోజు రెడ్ కలర్ ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి, బుధవారం రోజు ఆకుపచ్చ వేసుకోండి, గురువారం రోజు పసుపు కలర్, శుక్రవారం రోజు తెలుపు, శనివారం రోజు నీలం కలర్. ఇలా బ్లూ కలర్ వేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్లకు కూడా సండే నుంచి సాటర్డే వరకు మీరు కనుక ఈ కలర్ డ్రెస్సులను మీరు ఫాలో అయితే మీ లైఫ్లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా మారుతుంది. ఈ ఇంపార్టెంట్ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి, మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.